ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమెన్. ఒక్క మాటతోనే మనల్ని గుర్తుపట్టగలిగేది ఎవరండి? మన పేరెంట్స్ కానీ, లేకపోతే మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ కదా. ఇలాంటి ఒక రిలేషన్ని ప్రార్థన ద్వారా మనం తండ్రితో గనక ఏర్పరచుకుంటే ఆయన మన మాట వినగానే మనకి ఆన్సర్ చెప్తారు. రాజులాగా ఆయన మనల్ని కరుణిస్తానంటున్నారు. ఎప్పుడైతే ఆయన దగ్గర మనం విడవకుండా మొరపెట్టుకుంటామో ఆయన మనల్ని తప్పకుండా కరుణిస్తానని ప్రామిస్ చేస్తున్నారు. నువ్వు ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు అంటున్నారు. పరిస్థితులు మనకి ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మనకి ధైర్యాన్ని ఇస్తానని చెప్తున్నారు. వాటిని ఎదుర్కొనే శక్తిని దేవుడే మనకి ఇస్తారు. కాబట్టి దేవునితో గనక ఒక మంచి ఆత్మీయమైన కనెక్టివిటీని ఏర్పాటు చేసుకోగలిస్తే ఆయన మనకి తగిన టైంలో తగిన రీతిగా ప్రతి బాధ నుండి తప్పిస్తారు. ఒక రాజుగా కరుణిస్తారు, ఒక తండ్రిగా ఆదరిస్తారు. ఆమేన్.